చాలామంది యవన చెల్లెమ్మలు లేదంటే యవన స్త్రీలు ఈ రోజున విపరీతమైన ప్రెషర్ గురవడానికి కారణం ఇలాంటివే. ఎవడో తగులుతాడు వాళ్ళకి, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను ప్రేమిస్తాను అంటాడు. ఇప్పుడు 2-3 సార్లు అలా జరిగిన తర్వాత మెల్లగా కన్విన్స్ అయ్యి వాళ్ళు కూడా తమ ఉద్దేశాన్ని చెప్పగానే ఇంకా అక్కడి నుంచి ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. కొంతకాలం అయితే కారణం ఏదైనా కావచ్చు. బహుశా అమ్మాయి ఏదో ఉద్దేశాన్ని బట్టి ఇక చాలు, ఇక వద్దు అనగానే ఇప్పుడు ఇతనిలో ఉన్న క్రూరత్వం అంతా ఏమవుతుందో చెప్పండి, బయటకు వస్తుంది. బ్లాక్మెయిల్ చేస్తాడు, నేను చచ్చిపోతాను అంటాడు, నేను విషయం తాగేస్తున్నాను అంటాడు, రైలు కింద పడిపోతున్నాను అంటాడు, ఇదిగో ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అంటాడు. ఆ మెసేజ్లు చదువుతూ ఉంటే కొంతమందికి రాత్రులు నిద్ర పట్టక ఏడుస్తూ చేతులు వణుకుపోతూ, ఫోన్ చూడాలంటే కూడా చేతులు వణుకుపోతూ ఏమైపోద్దో, ఏం జరిగిపోద్దన్న ఆలోచనతో ఎంతమంది యవన బిడ్డలు ఈ రోజున విపరీతమైన స్ట్రెస్కి గురైపోతారు, అనారోగ్యం పాలైపోతారు చాలామంది. తమ్ముడా విను, ఏదైనా కారణాన్ని బట్టి అవతల వ్యక్తి వద్దు అంటే ఆగో, రెస్పెక్ట్ దెమ్, గివ్ దెమ్ ప్రైవసీ, వారి ఇండివిజువాలిటీని గౌరవించు. వద్దు అన్నప్పుడు వద్దంతే ఆగు, అంతేగాని చనిపోతానని, రైలు కింద పడిపోతానని, పురుగుల మందు తాగేసిన బెదిరించి ఒక యవనస్తురాల యొక్క జీవితాన్ని లేదా ఒక యవన బిడ్డల యొక్క జీవితాన్ని ఆడుకోదు. అది నీకు ఫన్ కావచ్చేమో కానీ వాళ్ళకి ఫన్ కాదు. ఇట్ మే బి ఎ గేమ్ టు యూ, బట్ దే టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. యవన తమ్ముళ్ళకి నేను చెప్పే మాట, ఎవరిని బలవంత పెట్టద్దు, ఎవరిని వేధించొద్దు. ప్రేమ అంటే బలవంతంగా తీసుకునేదో, వేధించి తీసుకునేదో, భయపెట్టి తీసుకునేదో కాదు. అలా ఒకవేళ భయపడో, నువ్వు వేధిస్తేనో లేకపోతే నువ్వు బెదిరిస్తేనో నీ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ప్రేమతో వచ్చినట్టు కాదు. అది జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు, నీ దగ్గర బాధపడుతూనే ఉంటారు. ప్రేమను హృదయంలోంచి రావాలి, స్వతహాగా రావాలి. ఆ ప్రేమలో ఉన్న బంధం నిలబడదా తప్ప నువ్వు బెదిరించి, అదిరించి, లేకపోతే ఈ చేసి తెచ్చుకోవడం వలన ఉపయోగం లేదు నీ జీవితంలో. అట్ ది సేమ్ టైం కొంతమంది యవనస్తురండ్రు కూడా కొన్నిసార్లు తెలుసో తెలియకో కొంతమంది వలలో పడిపోయి దాని నుండి ఎలా బయటకు రావాలో తెలియక వాళ్ళు కూడా విపరీతమైన స్ట్రెస్కి గురయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మనుషుల ప్రేమలకు హద్దులు ఉన్నాయి, మనుషుల ప్రేమలకు షరతులు ఉన్నాయి. ఆ ప్రేమలు కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత గతించిపోయే శాశ్వత ప్రేమలు ఏమీ లేవు. దేవుని ప్రేమ గొప్పదని నువ్వు తెలుసుకున్న రోజున, ఆ ప్రేమ నేను విడిచిపెట్టదని తెలుసుకున్న రోజున, ఆ ప్రేమ నేను నిలబెట్టే ప్రేమను నువ్వు తెలుసుకున్న రోజున, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు నిత్యరాజ్యంలో విహరించాలని నీకోసం కలువరి శిలను, కఠోర మనసులను కౌగలించుకున్న యేసయ్య ప్రేమ నువ్వు తెలుసుకున్న రోజున ఈ లోకసమైన ప్రేమలు వెంబడి నువ్వు పడవు.